నా పేరు శివ, అందులో ఉన్నారు ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి మరొక ఇంపార్టెంట్ విషయం నేను చెప్పబోతున్నాను. వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత చూడగలిగిందా, సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి, అంతేకాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించిన ఎట్లాంటి క్వైరీ సర్వీస్ కావాలంటే నన్నైతే కనెక్ట్ అవ్వచ్చు. నా వాట్సాప్ నెంబర్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన వాట్సాప్ ద్వారా మాత్రమే నన్నైతే కనెక్ట్ అవ్వండి, ఓకేనా. అయితే ఈ వీడియోలో చాలామంది కొన్ని ప్రశ్నలు అయితే అడుగుతున్నారు. అట్లాగే మీకు ఇప్పుడు ఈపీఎఫ్ వెబ్సైట్లో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ గురించి అయితే మీకు చూపించబోతున్నాను అనమాట, ఓకేనా. సో ఇందులో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఎవరైతే వాళ్ళ సంబంధించిన ఎంఐడికి ఎగ్జిట్ డేట్ ఇనిషియేట్ చేస్తూ ఉంటారో, ఓకేనా, ఎంటర్ చేస్తుంటారు. సో అట్లాంటి వాళ్ళు ప్రజెంట్ అయితే యాక్సెస్ చేయలేకపోతున్నారు, ఓకే. ఎందుకంటే ఇక్కడ 503 సర్వీస్ అన్అవైలబుల్ అని చెప్పేసి ఇట్లా మనకి ఒక ఎర్రర్ అయితే చూపించి సో మనకి ఓపెన్ కావట్లేదు. అంటే మెయిన్ ఏంటంటే ఓటీపీ అనేది రావట్లేదు అనమాట. సో ఇక్కడ ఆధార్ బేస్డ్ ఓటీపీ మీదే సంథింగ్ ఈ యొక్క 503 సర్వర్ సంబంధించిన ఇష్యూ అయితే ఉందండి, ఓకే. సో దాని కారణంగా మనకి ఇక్కడ ఎగ్జిట్ డేట్ ఇన్షర్ట్ చేసినప్పుడు కానివ్వండి, లేకపోతే ఏదైనా ఇక్కడ మీరు బ్యాంకు కేవైసీ చేసినప్పుడు కూడా మీకు ఎట్లాంటి రకమైన ఒక ఇష్యూనే కనిపిస్తుంది. అట్లాగే మీరు పిఎఫ్ ఇతర పెడుతున్నప్పుడు కూడా సేమ్ ఇష్యూ వస్తుంది. ఎక్కడైతే మనకి ఆధార్ సంబంధించిన ఓటీపీ అనేది మనకి రావాలో, సో అక్కడైతే మనం ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవాలో అట్లాంటి చోట్ల మనకి ఏంటంటే ఈ 503 సర్వీస్ సర్వర్ సంబంధించిన ఇష్యూ అయితే వస్తుందన్నమాట. ఈ విషయాన్ని మీరు గమనించాలి, ఓకే. సో ఈ ఇష్యూ అనేది మనకి రేపు 10 తర్వాత మార్నింగ్ 10 తర్వాత ఈ యొక్క ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోయే అవకాశం అయితే ఉంది, ఓకే. సో వెయిట్ చేయండి. ఒకవేళ అవ్వకపోతే కనుక 1-2 రోజులు మీకు ఈ యొక్క ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోయే అవకాశం అయితే ఉంది, ఓకే. కామెంట్లో నేను చాలామంది అడుగుతున్నారు, అట్లాగే వాట్సాప్ ద్వారా కూడా ఎట్లాగా కనెక్ట్ అయ్యి అడుగుతున్నారు కాబట్టి మీకు చెప్తున్నాను, ఓకే. ఇది సర్వర్లో ఉన్న ఇష్యూ వల్ల మాత్రమే సో ఈ సర్వీస్ అనేది ప్రజెంట్ అయితే పనిచేయట్లేదు, ఆధార్ సంబంధించిన సర్వీసు, ఓకే. సో ఆధార్ ఓటీపీ దగ్గర మాత్రం ఎట్లాంటి ఇష్యూ వస్తుంది, సో గమనించండి. ఇదంటే వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియో కింద లైక్ చేసి మన సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మన దేశంలో వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ఆప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. It's time to look at the enemy. Look in the mirror if he is no friend to me. It's not working out, maybe